హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అయితే ఈ వీడియో చేయాలని వచ్చానండి. ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో నిజంగా వాలంటీర్లు పడే బాధ అసలు ఎవరు పట్టలేదండి. ఎలా అంటే ఉరిశిక్ష పడ్డ ఖైదీనే మేలు. ఎందుకంటే అతనికి ఎప్పుడు ఉరిశిక్ష తీస్తారనేది ఒక డెడ్ లైన్, ఓ డేట్ ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారో ఎవరో తెలుసుకోవడం, ఇస్తే ఎవరికి ఇస్తారో ఏంటో తెలియదు. రాజీనామాలు చేసిన వాళ్ళకి ఇస్తారా, రాజీనామాలు చేయని వాళ్ళకి ఇస్తారో తెలియదు. కాబట్టి ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు, అసలు ఇస్తారో ఎవరో తెలియదు. ఇన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి వాళ్ళ మధ్యలో. కాబట్టి ఇలాంటి వాలంటీర్ల గురించి అయితే కనుక ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. నేను ఆ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. మీకంటూ ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా. నేను చేసే వీడియోలు పక్కాగా ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ఉంటాయి. కాబట్టి పనికిమాలిన వీడియోలు అయితే కనుక నేను చెయ్యను, రావు మీ దగ్గరికి. కాబట్టి పనికొచ్చే వీడియోలు కాబట్టి మీ బాధ్యత ఏంటంటే కనుక 100% ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువగా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. మరి ముఖ్యంగా అంతగానే ఇంపార్టెంట్ మీ స్పందన ఏంటి, అసలు మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదివే అవకాశాన్ని కల్పించండి. అంతేకాదు మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ దగ్గర తీసుకొస్తాం. ఓకే, చూస్తున్న మీకు అందరికి కూడా మర్చిపోద్దు ఫస్ట్ లైక్ అయితే చేయండి. ఏంటంటే వాలంటీర్ల మీద రోజుకి కొన్ని వీడియోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. నిజంగా వాలంటీర్లు గుడ్ న్యూస్, వాలంటీర్లకు బ్యాడ్ న్యూస్. ఆ న్యూస్ చూసినప్పుడు అలా వాలంటీర్ పాపం అది చూద్దామా వద్దా, ఓపెన్ చేద్దామా వద్దా అనే సందిగ్ధంతో ఉంటాడండి. వాలంటీర్ మీద ఎన్ని వీడియోలైనా రానివ్వండి, పాపం వాలంటీర్ అన్న ప్రతి ఒక్కరు ఆన్ చేసి చూస్తూనే ఉంటారు. వాళ్ళ బాధ అలా ఉంది నిజంగా, వాస్తవం అండి. కానీ ఏం గుడ్ న్యూస్ వస్తుంది, ఎప్పుడు మాకు గుడ్ న్యూస్ చెప్తారని. ఏంటంటే మనం చెప్పబోయే మాట ఏంటంటే విజయవాడలో మాత్రం వాలంటీర్లు అందరినీ వాడుతున్నారు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడి ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఎక్కువగా ఇక్కడ సహాయక కార్యక్రమాల్లో, వరద ముంపు సహాయక కార్యక్రమాల్లో ఎక్కువ భాగం తొందరగా మన పనులు చేరాలంటే ఇక్కడున్న వాలంటీర్లు మనకు చాలా అవసరం. కాబట్టి వాలంటీర్ని 100% మనం వినియోగించుకుంటే చాలా బాగా ముందుకెళ్తాం అని ఆలోచించి భేషజాలు పక్కన పెట్టి, ఈగోలన్నీ పక్కన పెట్టి వాలంటీర్లు అయితే కనుక విజయవాడలో వాడుతున్నారన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే నాకు డౌట్ ఉండిపోయింది, అసలు విజయవాడ నిజంగా వాలంటీర్లను వాడుతున్నారంటారా, విధుల్లోకి దిగారంటారా, విధుల్లో ఉన్నారంటారా అని డౌట్ నుండి మన సబ్స్క్రైబర్లే కొంతమంది అయితే కనుక నాకు కామెంట్లు చేశారు. విజయవాడలో ఉండే మన సబ్స్క్రైబర్లే కొంతమంది నాకు కామెంట్ చేశారు, అన్న మేము ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నామన్నా, మేము విధుల్లో ఉన్నామన్నా, మేము చేస్తున్నామన్నా అని అన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏదో రావడం, సచివాలయానికి సంతకాలు పెట్టడం, వెళ్ళిపోవడమే జరిగింది. కానీ ఇప్పుడు అక్కడ మాత్రం సచివాలయ సిబ్బందికి అలాగే వాలంటీర్లకి ఒక సమీక్షా సమావేశం నిర్వహించి, కాబట్టి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఏం చేయాలి ఏంటని కొన్ని విధులు అయితే నిర్వహించి వాళ్ళని పనులో భాగంగా వాడటం అయితే జరుగుతుంది. అలాగే వాళ్ళు చెప్పింది కాకుండా మన సబ్స్క్రైబర్లు నాకు కామెంట్ చేసిన మాటలు కూడా నేను మీకు చెప్పా. అన్న మేము విధుల్లో ఉన్నాం అని కొంతమంది చెప్తే మన సబ్స్క్రైబర్లు కొంతమంది అన్న మాకు వాలంటీర్లు ఫోన్ చేశారు ఆల్రెడీ. కాబట్టి వాలంటీర్లు ఫోన్ చేసి మన డేటా అంతా తీసుకున్నారు. కాబట్టి మన ఎక్కడ ఉన్నాం ఏంటి, ఎలా ఉన్నాం ఏంటి అని మన యోగక్షేమాలు కనుక్కొని మేము మీకు ఎలా చేర్చాలి ఏంటని వాళ్ళు అడుగుతున్నారన్న ఆల్రెడీ కొంతమంది ఇక్కడ విజయవాడ దగ్గర వర్క్ చేస్తున్నారు వాలంటీర్లు అని మనకి మన వీడియో కింద కామెంట్లు అయితే చేస్తున్నారు. అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. అమ్మయ్య పోనీరా బాబు, ఎక్కడో కొంతైనా మొత్తానికి కొంతైనా మెరుగు అనిపించింది. పాపం అలో లక్షణం అంటున్న ఆ వాలంటీర్లో కొంతమందికైనా సరే భరోసా అనేది కలుగుతుందేమో. ఇక మీదట తీసుకునే నిర్ణయాలైనా వాలంటీర్లకి ఉపయోగపడే నిర్ణయాలు అయితే కనుక ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందేమో అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నిజంగా వాలంటీర్లు కన్నా నేను ఎక్కువ సంతోషపడ్డా. ఎందుకంటే వాళ్ళ కామెంట్లు చదివిన తర్వాత నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. పోనీలే మొత్తానికి ఎంతో కొంతమంది అక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళకి జీతాలేమి ఎవరో ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేస్తేనే చాలా సంబరపడిపోతున్నారండి వాళ్ళు. నిజంగా వాళ్ళ మేము వర్క్ చేస్తాం అని అన్న దాంట్లోనే చాలా సంతోషపడిపోతారు. మరి వాళ్ళు వర్క్ చేసుకుని నాకు కొన్ని అనుమానాలు ఉండిపోయినాయి. ఎలాంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్క్ చేస్తారు కాబట్టి ఆ వర్క్ చేసినంతసేపే ఉంటారా, ఆ వరద కాస్త తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ విధుల్లో వచ్చి పక్కన పెట్టేస్తారా అనేది నాకు భయంకరంగా ఒక అనుమానం అయితే పీకింది. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఓన్లీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వాలంటీర్లు మాత్రమే కొంచెం అలర్ట్ చేశారు. కానీ మరి ఏపీ అంతా ఉన్న వాలంటీర్లు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అదే నాకు అర్థం కాల. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని నిజంగా ఎవరినైనా సరే నేను చేతులెత్తి మొక్కి అడుగుతుంది ఏంటంటే కనుక నా వీడియోలో చాలా మటుకి వాలంటీర్లకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు. కాబట్టి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్న మాట ఏంటంటే వాలంటీర్లు 5,000 జీతానికి కూడాను చాలా నమ్మకంగా పనిచేశారండి. వాళ్ళు చేసిన సేవలో ఇన్ని కాదు, కరోనా టైంలో ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా మంది ఆకలి మంటలతోటి వేరే ఉద్యోగంలో చేరాలా వద్దా, వేరే ఉద్యోగంలో చేరితే కనుక
ఈ వాలంటీర్ పోస్ట్ తీసేస్తారేమో, దీంట్లోంచి మమ్మల్ని తొలగిస్తారేమో, కాబట్టి ఉన్నా లేనట్టే లేకపోయినా ఉన్నట్టే అని ఈ భ్రమలో మేము బతకలేకపోతున్నాం అని ఒక సంక్షోభంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థ అంతా ఉంది అన్నమాట వాస్తవం అండి. కాబట్టి ఇలాంటి వాలంటీర్ల కోసం కూటమి ప్రభుత్వానికి 2 చేతులు దండపెడతానంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తే కానీ వాలంటీర్ల విషయంలో చాలా క్విక్ గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి అలాంటి ఒక డెసిషన్ తీసుకుని వాలంటీర్ని ప్రభుత్వం ఆదుకోవాలి 100%. బేసేజాలకు పోకుండా, పార్టీ రాజకీయాల్లోకి పోకుండా, వీళ్ళని కుట్ర రాజకీయాలు వీళ్ళ మ్యాచ్ చేయకుండా, కాబట్టి వీళ్ళని ఒక దరికి తీసుకురావాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు, కనీసం మీ హామీ మీరు నిలబెట్టుకోవడం కోసమైనా సరే వాళ్ళ జీవితాలు నిలబెట్టాలి. అది నేను అడిగేది, ప్రభుత్వాన్ని నేను అడిగేది. కాబట్టి మీ హామీ నిలబెట్టినట్టు ఉంటుంది, మీరేదో తగ్గినట్టు ఉండదు, మీ హామీ నిలబెట్టుకున్నట్టు ఉంటుంది, వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళ సేవ చేయడానికి వచ్చారు, వాళ్ళ సేవ చేయటం మాట దేవుడు ఎరుగు, వాళ్ళ జీవితాలే ఏమైపోయినా అర్థం కాని పరిస్థితుల్లోకి నెట్టేశారు ఇప్పుడు కాలం, ఇంతకాలం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా విజయవాడ మాదిరిగానే ఏపీ అంతా కూడా వాలంటీర్లు విధుల్లోకి తీసుకుంటే అందరూ చాలా సంతోషిస్తారు. చూస్తున్న ఫస్ట్ మన ఛానల్ పక్కాగా సంతోషిస్తుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ బాధ్యతగా లైక్ చేయండి, ఈ వీడియోని కుదిరినంత షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.